వెన్నెల వెలుగు ఆ మొహం మీద పడింది. కార్తీక్ కళ్ళను తానే నమ్మలేకపోయాడు. అది వేరెవరో కాదు, తన చిన్ననాటి స్నేహితుడు సురేష్. రే సురేష్ అని ఆశ్చర్యంగా అరిచాడు కార్తీక్. పరుగున వెళ్లి వాడి దగ్గర నిలబడ్డాడు. సురేష్ ముఖం పాలిపోయి ఉంది. కళ్ళు లోతుకుపోయి ఉన్నాయి. బట్టల నిండా దుమ్ము, అక్కడక్కడ చొక్కా చినిగిపోయి ఉంది. వాడు కార్తీక్ని చూడగానే ఒక వింతైన నిస్సత్తువ నిండిన నవ్వు నవ్వాడు. ఏంట్రా ఎక్కడున్నావు ఇంత రాత్రిపూట అని అడిగాడు కార్తీక్. సురేష్ గొంతు పెగలడం లేదు. చాలా బలహీనంగా, నా కోసం బస్సు ఆపలేదురా, నడుచుకుంటూ వెళ్తున్నా, అలసిపోయాను, అందుకే ఇక్కడ కూర్చొని ఉన్నాను అని చెప్పాడు. ఆ గొంతులో ఏదో తేడా ఉంది. అది మనిషి గొంతులా లేదు. పాత రేడియోలో సిగ్నల్ రానప్పుడు వచ్చే గరగర శబ్దంలా ఉంది. సరేలే పద, ఇద్దరం కలిసే వెళ్దాం. ఎలాగో నాకు ఆర్మీ